నమస్తే, వెల్కమ్ టు ఆంధ్రప్రభ. నేను మనస్విని. ఇప్పుడు ఏపీలో ఆహార కల్తీ విషయం చాలా ఆందోళన కలిగిస్తోంది. సాధారణ ప్రజలు ఏం తింటున్నారో అది నిజమైనదా నకిలీదా అని కూడా తెలుసుకోలేకుండా బాధపడుతున్నారు. ఇటీవల రాజమహేంద్రవరంలో కల్తీ పాలు తాగిన వాళ్లలో 16 మంది ప్రాణాలు కోల్పోయారు. శ్రీకాకుళంలో కలుషిత నీరు తాగి 3 చనిపోయారు. విజయవాడలో కూడా నీటి సరఫరా కలుషితంగా ఉండడంతో ప్రజలు భయపడుతున్నారు. ఇంకా మారేడుపల్లి, దేవరపల్లి, పెదనందిపాడు వంటి హాస్టల్స్లో కల్తీ ఆహారం వల్ల చాలా మంది విద్యార్థులు అస్వస్థతకు గురయ్యారు. కొన్ని ఘటనలు అధికారుల నిర్లక్ష్యం వల్ల జరిగాయి. మరికొన్ని దురాశతో డబ్బు కోసం కల్తీ చేసిన వారి కారణంగా జరిగాయి. ఈ అక్రమాలు చేసేవాళ్ళు ప్రజల ప్రాణాలతో ఆటలాడడంతో పాటు ప్రభుత్వానికి కూడా సవాలుగా మారుతున్నారు. ఆహార భద్రత ప్రమాణాల శాఖ ప్రజల ఆరోగ్యాన్ని కాపాడాల్సిన కీలక సంస్థ. కానీ ఇక్కడే పెద్ద సమస్య ఉంది. ఈ శాఖలో ఇప్పుడు ఉద్యోగులు ఖాళీగా ఉన్నారు. రాష్ట్ర వ్యాప్తంగా ఈ శాఖకు 723 పోస్టులు మంజూరయ్యాయి. కానీ వాటిలో 579 పోస్టులు అంటే దాదాపు 80% ఖాళీగా ఉన్నాయి. సిబ్బంది లేకపోవడంతోనో రోజువారీ తనిఖీలు, నమూనాల సేకరణ, పరీక్షలు సరిగా జరగటం లేదు. ఏదైనా ఘటన జరిగాక హడావిడి చేసి ఫోటోలు తీసుకొని ప్రకటనలు ఇవ్వడమే జరుగుతుంది. ఇంకా చెప్పాలంటే ఇన్స్టిట్యూట్ ఆఫ్ ప్రివెంటివ్ మెడిసిన్ లాంటి ముఖ్య సంస్థలు కూడా సిబ్బంది లేక ఇబ్బంది పడుతున్నారు. ఐపీఎం డైరెక్టర్ పోస్టు ఖాళీగా ఉండడంతో ఎయిడ్స్ కంట్రోల్ సొసైటీ డైరెక్టర్కే అదనపు బాధ్యత ఇచ్చారు. 2 శాఖలు చూస్తుంటే ఆయన పూర్తిగా దృష్టి పెట్టలేకపోతున్నారని అర్థమవుతుంది. డిప్యూటీ ఫుడ్ కంట్రోలర్, జాయింట్ ఫుడ్ కంట్రోలర్ లాంటి కీలక పోస్టులు ఏళ్ల తరబడి ఖాళీగా ఉన్నాయి. గుంటూరు అసిస్టెంట్ ఫుడ్ కంట్రోలర్ పూర్ణచంద్రరావు గారు ఇన్ఛార్జిగా ఎన్నాళ్లుగా చూస్తున్నారు. ఐపీఎంలో 279 పోస్టులకు కేవలం 7 మందితో నడుస్తోంది. జిల్లాల్లో ఫుడ్ సేఫ్టీ అధికారులు, ఇన్స్పెక్టర్లు, ల్యాబ్ సిబ్బంది దాదాపు అన్ని పోస్టులు ఖాళీగానే ఉన్నాయి. లోకల్ ల్యాబ్స్లో 92లో 68, జిల్లా ల్యాబ్స్లో 24లో 18, నీటి నాణ్యత ల్యాబ్స్లో 24లో 15 ఖాళీలు ఉన్నాయి. గత 15 ఏళ్లుగా ఇవి భర్తీ కాలేదు. 2019లో వచ్చిన జీవో 34 ప్రకారం 143 పోస్టులు మంజూరయ్యాయి, కానీ భర్తీ జరగలేదు. ఇప్పటి కూటమి ప్రభుత్వం వచ్చాక గత సంవత్సరం జూలైలో సీఎం చంద్రబాబు నాయుడు 150 పోస్టుల భర్తీకి ఆమోదం తెలిపారు. కానీ ఇంకా ప్రక్రియ పూర్తి కాలేదు. చివరగా చెప్పాలంటే ప్రజలు రోజు తినే ఆహారం, తాగే నీరు సురక్షితంగా ఉండాలంటే ఈ శాఖలో సిబ్బంది భర్తీ చేయడం, ల్యాబ్లు బలోపేతం చేయడం చాలా అవసరం. లేకపోతే ఇలాంటి విషాదాలు మళ్ళీ మళ్ళీ జరుగుతూనే ఉంటాయి. ఇది కేవలం ప్రభుత్వ బాధ్యత కాదు, మనందరి ఆరోగ్యం, జీవితానికి సంబంధించిన ప్రశ్నగా ఉంది. కాబట్టి ఇప్పటికైనా ప్రభుత్వాలు ఈ విషయంపై దృష్టి సారించాల్సిన అవసరం ఎంతైనా ఉంది.